న్యూస్. హైదరాబాద్ నాచారంలో దీప్తి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీప్తి తండ్రి సంగీత్ రావు ఐఐసిటీలో ఉద్యోగిగా పదవి విరమణ పొందారు. అనిల్ అనే వ్యక్తి ఐఐసిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సంగీతరావుకు 15 లక్షలు ఇచ్చాడు. అయితే 2 ఏళ్లు అవుతున్నా అతను సంగీతరావు ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలని అనిల్ డిమాండ్ చేశారు. చివరికి సంగీతరావు 8 లక్షలు తిరిగిచ్చారు. మిగిలిన డబ్బు కోసం సంగీతరావుతో పాటు అతని కుమార్తె దీప్తిపై కూడా కేసు నమోదు పెట్టాడు అనిల్. కేసు నమోదు వెనక్కి తీసుకోవాలంటే 35 లక్షలు ఇవ్వాలని అనిల్ డిమాండ్ చేస్తున్నాడని మృతురాలు ఆరోపించింది. ఈ వివరాలు చెప్తూ సెల్ఫీ వీడియోలో సూసైడ్ చేసుకుంది. తిప్పని సోమయ్య నా మీద పెట్టిన ఫేక్ కేసెస్ నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. బతక నేను ఫైట్ చేసే అంత స్తోమత నాకు లేదు. మా ఇంటి పైన ఫేక్ కేసు వేసాడు, సివిల్ కేసు. మా అందరిని చంపేయ నా నెపంలోనే ఆయన ఉన్నాడు. కానీ అనిలు అనిత ఇంకా నన్ను పిహెచ్డి చెయ్యని అదే నా కెరియర్ ప్రాణమాలనే ఈ కేసు చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన 6 లక్షలకి వాళ్ళు 30 లక్షల కేసు వేశారు. మేమంతా కట్టుకోలేము. దయచేసి ఇప్పటికైనా మనం న్యాయం జరిగేలా చూడండి. నాకు ఒక్క జాబ్ అప్లై చేయడానికి నా పెళ్లి పోయారు చేసిన లైఫ్ని ఖరాబ్ చేస్తాను. నన్ను పిహెచ్డి చేయని కూడా చేస్తున్నారు. వాళ్ళకు మాత్రం శిక్ష పడిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళు సంగీతం he doesn't deserve any of men. I would not want to see men past face my death face. కూడా చూడద్దు. రాని ఇక్కడ నా తండ్రి అయినా సరే. నాచారంలో యువతి ఆత్మహత్య కలకలం రేపుతుంది. సూసైడ్ వీడియో తీసి యువతి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సెల్ఫీ వీడియో తీసి దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన తండ్రి డబ్బులు తీసుకుంటే తనపై నాచారం పిఎస్లో ఫేక్ కేసు పెట్టారంటూ కూడా యువతి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే తన పిహెచ్డి కూడా పూర్తి చేసుకోవడానికి వీలు లేకుండా వేధిస్తున్నారు అంటూ కూడా దీప్తి సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే మృతదేహాన్ని పరిశోధనకు ఉపయోగించాలంటూ కూడా దీప్తి చెప్పడం జరిగింది. నాచారంలో యువతి సూసైడ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ వేధింపులు భరించలేక దీప్తి అనే ఒక మహిళ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. ఎందుకంటే తాను ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నా చావుకి కారణము పోలీస్ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అందుకే నాన్న చేసినటువంటి అప్పు తిరిగించాలి అని చెప్పేసి వేధింపులకి గురి చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో వెంటనే కూడా ఆ మహిళ అవమానంగా భావించి సూసైడ్ చేస్తున్నటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. అయితే తాను తండ్రి చేసినటువంటి అప్పుకి తను బాధ్యురాలను కాదు, గతం నుంచి కూడా తండ్రి తనకి దూరంగా ఉన్నాడు అని చెప్పేసి తన సెల్ఫీ వీడియోలో చెప్పడంతో పాటు మా అమ్మకి అదే విధంగా మా కుటుంబానికి అన్యాయం చేస్తూ ఇదంతా కూడా మా పరువుకి నష్టం కలిగించే విధంగా ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాకు ఎలాంటి సంబంధం లేదు, మా నాన్న చేసిన అప్పుకి మాకు సంబంధం లేదు అని
చెప్తూ ఆ మహిళ ఒక వీడియోని సెల్ఫీ వీడియో చేసుకొని చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే నా మరణానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. నాన్న డబ్బు తీసుకుంటే నా మీద నకిలీ కేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే కేసుల మీద పోరాడే స్తోమత కూడా నాకు లేదు, చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నటువంటి నన్ను ఈ కేసుల ద్వారా కోర్టుల చుట్టూ తిప్పితే నేను తిరగలేను అని చెప్తూ తను తీసినటువంటి వీడియో ఇప్పుడు అందరినీ కూడా కదిలిస్తుందనే చెప్పాలి. మరోవైపు నా చావుకి కారణమైనటువంటి వాళ్ళకి శిక్ష పడాలి, నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకి ఇచ్చేయండి అని కన్నీరు పెట్టుకుంటూ సెల్ఫీ వీడియో అయితే తీసింది. ప్రస్తుతము నాచారం పోలీసులు ఆ కేసును నమోదు చేసుకున్నారు. అసలు ఈ ఘటనకి సంబంధించి ఎంత డబ్బుని, అంటే నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోనే కేసు నమోదు అవడం వల్ల ఎవరు ఆ కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏంటి, డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరి మీద ఫిర్యాదు చేశారు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని తన డెడ్ బాడీని కూడా ఆ గాంధీ హాస్పిటల్కి తరలించారు. కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా దీప్తి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా కూతురు చావుకి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలి, అప్పుడే నా కూతురి యొక్క ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ సుజాత. చావడానికి రీజన్ బిల్లాని తిప్పని అనిత, తిప్పని సోమయ్య నా మీద పెట్టిన ఫేక్ కేసెస్ నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. బతక నేను ఫైట్ చేసే అంత స్తోమత నాకు లేదు. మా ఇంటి పైన ఫేక్ కేసు వేసాడు, సివిల్ కేసు. మా అందరిని చంపేయ నా నెపంలోనే ఆయన ఉన్నాడు. కానీ అనిల్, అనిత ఇంకా నన్ను పిహెచ్డి చెయ్యనియద్దు, నా కెరియర్ పాడవాలనే ఈ కేసు చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన 6 లక్షలకి వాళ్ళు 30 లక్షల కేసు వేశారు. మేమంతా కట్టుకోలేము. దయచేసి ఇప్పటికైనా మన న్యాయం జరిగేలా చూడండి. నాకు ఒక జాబ్ అప్లై చేయడానికి నా పెళ్లి ప్రేయర్ చేసిన లైఫ్ ఖరాబ్ చేస్తాను. నన్ను పిహెచ్డి చేయడానికి కూడా చేస్తున్నారు. వాళ్ళకు మాత్రం శిక్ష పడేలాగా చూడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళ దగ్గరికి సంగీతం he doesn't deserve any of men. I would not even to see men